హలో ఆల్. మా చిట్టి తల్లిదైతే నర్సరీ ఫస్ట్ టర్మ్ కంప్లీట్ అవ్వబోతుంది. తన లెర్నింగ్ జర్నీ మొత్తం ఈ బుక్లెట్ అయితే చేసిచ్చారు. వాళ్ళ మిస్ నేమ్ వైలీ. ఇక్కడ మనమేమో టీచర్స్ మిస్ అని అంటాం కదా, కానీ ఇక్కడ కీ వర్కర్స్ అంటారు. ఇలా ఈ బుక్ చేసి ఇవ్వగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటికి రాగానే చూసేస్తున్నాను బుక్లో ఏముందా ఏంటి అని. తన స్కూలింగ్ అయితే ఇక్కడే స్టార్ట్ అయింది, యూకేలోనే. తను స్కూల్లో జాయిన్ అయిన ఫస్ట్ డే నాకు ఇంకా చాలా బాగా గుర్తుంది. మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఒక పక్క హ్యాపీనెస్, ఒక పక్క బాధగా కూడా అనిపించింది. ఎందుకంటే తనకి ఊహ తెలిసాక ఇక్కడికి తీసుకొచ్చాము. ఇక్కడ మేము తప్పితే ఇంకెవరూ తెలియదు, వేరే ఫేస్ అంటూ తనకి ఎవరూ తెలియదు. ఇక్కడ పిల్లలు వేరు, వాళ్ళ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ హ్యాబిట్స్ వేరు, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటారు తనకి ఆపోజిట్గా. అండ్ మేము ఇంగ్లీష్ కూడా ఏమంత నేర్పించలేదు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు. తనే స్లోగా నేర్చుకుంటుంది, స్కూల్కి వెళ్తుంది కదా అన్నట్టుగానే ఉన్నాము. తనకి ఏమంతా కూడా రాదు, ఏదో చిన్న చిన్న వర్డ్స్ తప్పితే. బట్ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మాత్రం అనిపించింది ఎట్లా అడ్జస్ట్ అవుతుంది ఏంటి అని. వాళ్ళ టీచర్స్ కూడా చాలా బాగా చూసుకునేవారు, స్పెషల్గా కేర్ చేసేవాళ్ళు. తను ఏం మాట్లాడుతుంది, ఏం కావాలంటుంది ఏంటి అని. ఇక్కడ ఏంటంటే పిల్లలని నర్సరీలో జాయిన్ చేసిన తర్వాత సెటిలింగ్ డేస్ అని 4 days ఇస్తారు. ఆ 4 daysలో పిల్లలకి ఫస్ట్ డే 1 hour, సెకండ్ డే 2 hours, థర్డ్ డే 2 hours అట్లా పెంచుకుంటూ పోతుంటారు టైమింగ్స్. అండ్ ఆ 4 days కూడా కంటిన్యూగా ఉండవు. 1 day వెళ్తే మళ్ళీ 4 days గ్యాప్ ఇచ్చి ఇంకొక డే అలాగా. ఈ సెటిలింగ్ డేస్లో అయితే కంటిన్యూగా అడిగేదంట, ఐ వాంట్ మై అమ్మ, ఐ వాంట్ టు గో మై హోమ్ అని. అండ్ వీళ్ళ టీచర్స్ కూడా తను చెప్పేది ఏమన్నా అర్థం కాకపోతే గూగుల్ చేసుకొని మరీ చూసేవాళ్ళంట. కంప్లీట్గా 10 daysలోనే చేంజ్ వచ్చేసింది. చాలా హ్యాపీగా వెళ్ళేది స్కూల్కి. తను ఏమన్నా యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తే ఇలా పిక్స్ తీసి పెట్టేవాళ్ళు మాకు ఒక యాప్లో. తినే అనమాట వాళ్ళ మిస్. డైలీ పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా తన ఫీడ్బ్యాక్ చెప్పేది, తను ఏమేమి యాక్టివిటీస్ చేసింది, ఎలా ఉంది ఇవాళ అని. ఇలా తన లెర్నింగ్ జర్నీ మొత్తం ఇలా బుక్లెట్లా చేసి ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది, లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా. వెరీ గుడ్ చిట్టి తల్లులు. సో హ్యాపీ ఫర్ యూ. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.